ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుతో పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయం దగ్గర పార్టీ నాయకులు, కార్యకర్తలు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ మేరకు ఆప్ శ్రేణులు బీజేపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆప్ శ్రేణులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు బేగం బజార్ పిఎస్కు తరలించారు. జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కి నిన్న కోర్టుని కూడా బేఖాతరు చేస్తూ నిన్న ఈడీ అరెస్ట్ చేయడంపై ఈరోజు నిరసనగా బీజేపీ ఆఫీస్ ని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ముట్టడించడం జరిగింది. నాతో పాటు మా కోర్ కమిటీ సభ్యులు బుర్రా రాములు గౌడ్ గారు, మహమ్మద్ మాజిద్, డాక్టర్ అన్సారీ గారు, అలాగే మహిళా వింగ్ అధ్యక్షుడు హేమా జిల్లోజ్ గారు, అలాగే స్పోక్స్ పర్సన్స్ జావేద్ షరీఫ్, విజయ్, అలాగే యువజన నాయకులు సంతోష్, మిగతా చాలా మంది కార్యకర్తలు ఇక్కడ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మేము చెప్పదలుచుకున్నది ఈరోజు ఈ ఏదైతే కుంభకోణం అని అంటున్నారో అసలు కుంభకోణాలు జరిగింది, 1000 కోట్ల కుంభకోణాలు జరిగింది. మొన్న కోర్టు సాక్షిగా బయటపడ్డాయి. కొన్ని 1000 కోట్లు, వందలు కాదది, 1000 కోట్లు అరవిందో ఫార్మాని బెదిరించి ఈడీ రైడ్ చేస్తే వారం రోజుల్లో 100 కోట్లు అక్కడ ఎలక్ట్రల్ బాండ్ కొన్నట్టు చాలా